హాయ్ అండి. ఒక వ్యక్తి మొక్కలు నాటడం మీరు చూసే ఉంటారు, కానీ ఏకంగా 1300 ఎకరాల అడవిని సృష్టించడం ఎప్పుడైనా విన్నారా? అది 1979 అస్సాంలోని మజూలీ ద్వీపంలో విపరీతమైన ఎండలకు వందలాది జంతువులు, పాములు చనిపోవడం చూసి 18 ఏళ్ల జాదవ్ పాయంగ్ తల్లడిల్లిపోయాడు. రేపు చెట్లు లేకపోతే మనుషుల పరిస్థితి కూడా ఇంతే కదా అని భయపడ్డాడు. అధికారులను అడిగితే ఇక్కడ ఏమీ మొలవదు అంటూ కొట్టిపారేశారు. కానీ ఆయన తగ్గలేదు. ప్రతిరోజు బ్రహ్మపుత్ర నది ఇసుక తిన్నెల మీద ఒక మొక్క నాటడం మొదలు పెట్టాడు. ఊరి జనం ఆయనను వెక్కిరించారు. 30 ఏళ్ల పాటు ఆయన తన పనిని ఆపలేదు. నేడు ఆ ప్రాంతం మొలాయ్ ఫారెస్ట్ గా పిలువబడుతోంది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ కంటే పెద్దదైన ఈ అడవిలో ఇప్పుడు పులులు, ఏనుగులు, వందలాది పక్షులు నివసిస్తున్నాయి. ప్రపంచం ఆయనను గౌరవంగా ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తోంది. సమస్యను చూసి భయపడడం కాదు, పరిష్కారం వైపు అడుగులు వేయాలి అని నిరూపించిన జాదవ్ పాయంగ్ ను మన దేశ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఈ రియల్ హీరో స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.